అన్‌ప్రిపేర్డ్‌గా ఈ వీడియో తీశానండి. నేను ముందే ప్రిపేర్ అవ్వలేదు. బెల్లం గోరింటాకు, వాము గోరింటాకు అంటారు కదా! వాము, టీ పొడి, పంచదార గాని ఆర్ బెల్లం గాని ఈ 3 ఐటెమ్స్ అందులో వేసి మధ్యలో ఒక ప్రమిదని రివర్స్‌లో పెట్టి పైన ఇలాంటి ఒక చిన్న స్టీల్ బౌల్ పెట్టి స్టవ్ మీద పెట్టాలండి. అది బర్న్ అయ్యి దాని ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్‌ని మనం మిస్ అవ్వకుండా పైన ఒక స్టీల్ గిన్నెతో వాటర్ పెడితే కండెన్సేట్ అంతా ఆ బౌల్‌లో పడుతుందనమాట. సో, వచ్చింది చాలా తక్కువొస్తుంది. దీంట్లో మనకి బయట దొరికే కుంకుమ డబ్బా అండి. నిజంగా చెప్పాలంటే ఇది బొట్టుకు పెట్టుకునే కన్నా ముగ్గులో ఏసే రంగులా ఉంటుందనమాట. అలాంటి కుంకుమ డబ్బా తీసుకొని అందులో ఉన్న కుంకాన్ని ఇందులో మిక్స్ చేస్తే కొంచెం లిక్విడ్‌లా కాకుండా కొంచెం థిక్‌గా అవుతుంది. ఏదన్నా చిన్న పెయింట్ బ్రష్, డ్రాయింగ్ ఏసే పెయింట్ బ్రష్‌తో మనం గోరింటాకు అన్నది పెట్టొచ్చు. నేను ఆల్రెడీ 2 చేతులకి నేను నార్మల్ గోరింటాకు కోన్ పెట్టేసుకున్నానండి. బన్సూరి ఏదో బ్రాండు. లెఫ్ట్ హ్యాండ్‌తో రైట్‌కి, రైట్ హ్యాండ్‌తో లెఫ్ట్‌కి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక హ్యాండు ఈ 2 కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఇది చేస్తున్నానండి. జనరల్‌గా పెద్ద వీడియోలేం తీసినా పెద్ద వ్యూస్ ఏం రావు నాకు గోరింటాకు సంబంధించి. అందుకే షార్ట్ వీడియో పెడుతున్నాను చిన్నది. నేను ఇందులో ఏం యూజ్ చేశానో చెప్పాను తప్ప డిజైన్ ఎలా గీసానన్నది చెప్పలేదు నేను. ఆహ్, ఇది ఫస్ట్ ఒక బ్లాక్ కలర్ కోన్ తోటి అంటే బ్లాక్ కలర్ కూడా బయట దొరుకుతుంది. బ్లాక్ కలర్ కోన్ తోటి మనం బార్డర్ అన్నది గీసుకొని బార్డర్ డ్రై అయిన తరువాత మిగిలిన స్పేసెస్‌లో ఈ రెడ్ కలర్ కుంకుమ మిక్స్ ఉంది కదా! కుంకుమ ప్లస్ ఈ బెల్లం గోరింట వచ్చిన లిక్విడ్ ఆ మిక్స్‌ని ఈ బ్రష్‌తో అప్లై చేసుకుంటే మీరు అవుట్‌పుట్ నమ్మలేరు. చాలా బావుంటుంది. నార్మల్ గోరింటాకు ఆల్రెడీ నేను చేతికి పెట్టుకుంది మీరు చూసారు కదా! నార్మల్‌గా పండింది. ఇప్పుడు ఈ లిక్విడ్ మిక్స్చర్‌ని చేతి మీద పెడితే ఎలా ఉంటదో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ పెట్టానండి. జస్ట్ ఓన్లీ బార్డర్స్ అంటే లోపల స్పేస్ వదిలేసి లోపల ఎలా ఉంటుందన్నది నేను పెట్టాను. ఇది పెట్టిన తర్వాత మధ్యలో స్పేసెస్‌ని ఈ మిక్స్చర్స్‌తో అప్లై చేస్తే ఇలా వచ్చింది. ఇది ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ టోటల్‌గా డ్రై అయ్యాక జస్ట్ వాటర్‌తో వాష్ చేస్తే సరిపోతుందండి. సబ్బు పెట్టకూడదు. తర్వాత ఆ కలర్ కొంచెం లైట్ అవుతుంది. బట్ చాలా బావుంటుంది. రెడీమేడ్ హెన్నా అనమాట. ఇది మీకు నచ్చి ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.